వందే వంద్యం విధిభవ మహేంద్రాది బృందారకేంద్రైః వ్యక్తం వ్యాప్తం స్వగుణగణతో దేశతః కాలతశ్చ ధూతావద్యం సుఖజితిమయైర్మంగళైర్యుక్తమంగైః సానాధ్యన్నో విదదదధికం బ్రహ్మనారాయణాఖ్యం పాయం పాయముదారదేశిక కృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశోగాథా గాథా శ్రియా ఝాయం ఝాయమనంతబోధక కృతా ఆజ్ఞా ఉపజ్ఞా శ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం హృదే. పితృయజ్ఞం గరుడ పురాణం. శ్రాద్ధాచరణ కాలంలో గతించిన పితృదేవతలను ఉద్దేశించి ఆహారాదులు ఇవ్వటం అనే విషయం పైన శ్రీ మహావిష్ణువు చెప్పిన ఉపదేశాలు, దానిపైన సందేహాలని తెలుసుకోవడం కోసం గరుడులు వారు ప్రశ్నలు, ఎవరైనా శ్రాద్ధాచరణ కాలంలో వారి పితృదేవతలు స్వయంగా వచ్చి ఆహారం తీసుకోవటానికి స్వయంగా వచ్చినట్టుగా చూచిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్న. చూడండి, యజ్ఞయాగాది కర్మలలో కూడాను ఈ విషయం మనం గమనించాలి. దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తున్నారు, యాగాల్లో హోమాలు చేస్తున్నారు. ఇంద్రాయ స్వాహ అని హోమం చేశారు. దేవేంద్రుని వాళ్ళు చూస్తున్నారా? అప్పుడు లేదు. ఆయన ఒకవేళ వచ్చి తీసుకెళ్ళొచ్చు, అంతర్హితుడై కనపడకుండా అంతర్ధాన శక్తిలో ఉండి తీసుకుని వెళ్ళొచ్చు. అట్లా ఇతర దేవతలు కూడా అంతే, వాళ్ళ దగ్గర అంతర్ధాన శక్తులు ఉంటాయి, వాళ్ళు ఎవరికీ కనపడరు వాళ్ళు. కానీ ఒకచోట మాట్లాడుతూ ఒక పురాణంలో ఒక మహాత్ముడు చేసేటటువంటి కర్మానుష్ఠాన కాలంలో దేవతలు ప్రత్యక్షంగా కనపడి స్వయంగా తీసుకువెళ్ళారని రాసి ఉందండి ఒక చోట. అంటే ఆ మహాత్ముడు యొక్క భక్తి చాలా గొప్పదన్నమాట దానికి అర్థం. ఆ భక్తికి భగవంతుడు స్వాధీనమవుతాడు అనే విషయం మనం గుర్తెరగాలి. అర్జునుడు అనే భక్తుడు నాడు చూశాడా ప్రపంచంలో? అలాంటి వాళ్ళు ఎవరుంటారండి? ఆయనకి కృష్ణ పరమాత్మ భగవానుడు కదా, ఆయన వశమైపోయినాడు. వశమైపోయి ఏ దారిలోకి వచ్చాడో తెలుసా? డ్రైవరు రథం తోలటానికి తొట్లో కూర్చుని, కృష్ణ నా రథాన్ని అటు పోలించు. అలాగేనండి, అలాగేనండి. అరే, ఆయన భగవానుడు, ఈయనేమో సామాన్యుడు. అలాంటి వాడు ఆయన చెప్పడం ఏమిటి, ఆయన రథం తోలటం ఏమిటండి? ఆ భక్తి ఆ రకంగా చేయిస్తుందన్నమాట. వాళ్ళు అసలు పాండవులు ఎలాగా వాళ్ళకు ఉండే భక్తి ఎలాంటిదంటే మనం చెప్పలేము అసలు. భగవంతుడి పట్ల వాళ్ళ ఆరాధన అలాంటిది. అందుకోసమనే వాళ్ళకి జయం ఏర్పడిందండి కౌరవులతో యుద్ధంలో. లేకపోతే ఆ కృష్ణ పరమాత్మ లేకపోయినట్టయితే వాళ్ళకి జయం రాదు అసలు. కౌరవుల్ని జయించడం అసాధ్యం. అది పరమాత్మ యొక్క దయ. అందువలన ఎప్పుడు కూడాను భక్తి అనేటటువంటిది చాలా గొప్పగా ఉండాలి. అందువలన ఎవరైనా చూశారా అంటే, సీతాదేవి స్వయంగా అరణ్యంలో రాముడు శ్రాద్ధాచరణ కాలంలో వాళ్ళ తండ్రి గారి తిథి రోజున భోక్తలకి ఆహారం ఇవ్వడం కోసం సిద్ధమైనప్పుడు దశరథ మహారాజు గారు స్వయంగా వచ్చి కనపడ్డారట అని చెప్పింది తర్వాత. అంటే ప్రత్యక్షంగానన్నమాట. శాస్త్రబలం వలన వాయురూపంతో వాళ్ళు పక్కనే కూర్చుంటారు, అటుపక్క ఇటుపక్క. పితామహుడు ప్రపితామహుడు భోక్తకి అటుపక్క ఇటుపక్క కూర్చునుంటారని తండ్రి స్వయంగా భోక్త యొక్క హృదయం లోపల ఉదరంలో ప్రవేశించి ఉంటాడని, ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి వారు మరొకరు వెనకాల పక్క ఉంటారని వాయురూపంతో వాళ్ళు మనకు కనపడరని ఇవన్నీ మనం వింటున్నాం. గరుత్మంతుడు వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విషయాలు. కర్మఫలాన్ని గురించి మాట్లాడుతూ, శ్రాద్ధాచరణ ఫలాన్ని గురించి మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు చెప్పారు, ప్రకుర్వీత సమజే శ్రాద్ధం కాలే కశ్చిన్నసీదతి శ్రాద్ధాచరణ ఫలం ఉచ్యతే. ఏమో ఈ గరుడా, సమయాన్ని ఎప్పుడు కూడా పోగొట్టకూడదు. సమయం చాలా గొప్పది, కాలం విలువైనటువంటిది. కాలం పరమాత్మ స్వరూపం.
కాబట్టి ఆ శ్రాద్ధ కాలంలో ఆచరణ చేసినప్పుడు తప్పకుండా పితృదేవతలకి ఇది ముట్టుతుంది. దానివలన శ్రాద్ధాచరణ చేసినటువంటి కర్తకి శ్రాద్ధాచరణ ఫలం ఏమిటి అనే విషయంలో మహావిష్ణువు ఇలా అన్నారు. ఆయుఃపుత్రాన్యశస్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం పశూను సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాతు పితృపూజనాత్. ఏమోయ్ గరుడా, ఎవరు శ్రాద్ధాచరణ చేస్తారో పితృదేవతలను ఉద్దేశించి ఆయుర్భాగ్యం పరిపూర్ణంగా ఉంటారు. అలాగే సంతానం, పుత్ర సంతానం వగైరా కీర్తి, ప్రపంచంలో మంచి కీర్తి గణిస్తారు. స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి, అలాగే పుష్టి, శరీర సామర్థ్యం, బలం, అలాగే ఐశ్వర్యం, కాంతి, శోభ, పశువులు, సౌభాగ్యము, ధనము, ధాన్యం. అరే, ఇవన్నీ కూడాను శ్రాద్ధాచరణ ఫలాలండి. మనం ఈ రోజున ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం. కానీ దీనికి కారణమైనటువంటి శ్రాద్ధం మాత్రం మనం చేయటం లేదు. నాకు బజార్లో వెళ్ళి ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ కూడాను కావాలి అని కోరాడు. డబ్బులు మాత్రం నా దగ్గర లేవన్నాడు. ఎలా ఉంటుందో చెప్పండి అర్థం? వాడు అన్నీ మూట కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వవయ్యా అంటే నా దగ్గర లేవన్నాడు. వాడు పిచ్చి తిట్లు తిట్టాడు వాడు. ఏమయ్యా అంత లేనివాడు ఎందుకు వచ్చావు, మా చేత ఇలా ఎందుకు కట్టించావు అని అడగడు. అట్లాగే మనం అన్నం వండుకోం, ఆకలైనప్పుడు అన్నం లేదేమిటి, అన్నం దొరకట్లేదేమిటి అంటే దానికి అర్థాలేమిటి? పిచ్చి, తెలివి తక్కువతనం, వెర్రి, అంతే కదా, అంతకంటే ఉంది. ఆ రకంగా నీకు కావాల్సినవన్నీ ఆయుస్సు, పుత్రులు, పౌత్రులు, స్వర్గము, ఇహలోకం, పరలోకం, భోగాలు, భాగ్యాలు అన్నీ కావాలి. కానీ దీనికి కారణమైనటువంటి శ్రాద్ధాచరణ చేస్తే ఇవన్నీ వస్తాయి అని శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉంటే, గరుత్మంతుల వారు వింటూ ఉంటే కూడా అవన్నీ నువ్వు పెడచెవిని పెడుతున్నావు. నువ్వు విన్నా కూడా నీకు పట్టడం లేదు. మనం ఏం చేయలేం. దేవతాభ్య పితॄణాంచ పూర్వం ఆప్యాయనం శుభం యైజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాంశ్చ హుతాశనం సర్వభూతాంతరాత్మానం మామే వహీజంతి తే. ఏవోయ్ గరుడా, దేవతల కంటే పితృదేవతలు చాలా ముఖ్యమయ్యా. వాళ్ళనే పూజించాలి, వాళ్ళకి అర్చించాలి, గౌరవించాలి, వాళ్ళకి మనం భోజనం పెట్టాలి, ఆహారం ఇవ్వాలి, వాళ్ళు తృప్తిపరచాలి. ఆ తర్వాత దేవాన్ బ్రాహ్మణాంశ్చ హుతాశనం, దేవతలు, బ్రాహ్మణులు, అగ్నిహోత్రం, అగ్నిదేవుడు, వీళ్ళందరికీ తర్వాత ఆరాధన అని మామూలుగా చెప్పారు. అయితే మరి పితృదేవతారాధన విషయంలో ఆ దేవతలు 2 రకాల పక్షాలు కనపడుతున్నాయి. నిన్న చెప్పినటువంటి పిండ పితృయజ్ఞ ప్రకరణంలో, వేదాలలో కనపడుతూ ఉండేటటువంటి మాటల్లో అమావాస్య రోజున పితృదేవతల్ని ఆరాధించి పిండ పితృయజ్ఞం ద్వారా ప్రతిపత్తు ఆ మరుసటి రోజున దేవతలకి యాగంలో ఆవిర్భాగాలు ఇవ్వటం అని ఒక విధానం చెప్పింది శృతి స్వయంగా మాట్లాడిన మాటలు. దాని ప్రకారంగా చూస్తే దేవతలకి తర్వాత ఆరాధన, పితృదేవతలకు ముందు ఆరాధన అన్న సంగతి మనకి స్పష్టమవుతోంది. కానీ శ్రాద్ధాచరణ కాలంలో ఏమని చెబుతున్నారు? విశ్వదేవతలకు ముందు ఆరాధించాలయ్యా, పితృదేవతలకి తర్వాత ఆరాధించాలి అని ఇక్కడ చెబుతున్నారు. ఏమండి, మీరు అక్కడ చెప్పేటటువంటి మాటకి ఇక్కడ చెప్పే మాటకి ఎక్కడా పొంతనం లేదే, పరస్పర విరోధం కనపడుతోందే, ఇదేమిటండి అని అన్నారు. అంటే ఏమీ పర్వాలేదయ్యా, సమన్వయం చేసుకోవడంలో తేడా. నువ్వు జాగ్రత్తగా విను నా మాటలు. ఊరికే గొప్పగా అహంకారంతో ప్రశ్నించొద్దు. ప్రశ్న కూడా యోగ్యంగా ఉండాలి. ముఖమస్తీతి వక్తవ్యం అన్నట్టుగా కొంతీపుత్రో వినాయక లాగా చెప్పకూడదు నాకు. ఏమిటంటే నిన్న ఏమని చెప్పాం మనం? విశ్వేదేవతలు యాగ సంరక్షకులు అంటే మనకి ప్రధానమైన వాళ్ళు ఎవరు? దాన్ని బట్టి సంరక్షులు ఎవరు అంటే సంరక్షింపబడేవారు ఎవరు? పితృదేవతలనిన్ని. సంరక్షకులుగా ఉన్నవాళ్ళు ఎవరనింది? విశ్వేదేవతలనింది. ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన బ్యాంకి ఉంది, డబ్బులు బ్రహ్మాండంగా దాంట్లో ఉంటాయి.
ఎవడైనా వచ్చి పట్టుకుపోతాడేమో అని పోలీసులను కాపలా పెడతారు. రక్షకులు వాళ్ళు. ఎవరిని రక్షించటం కోసమని వీళ్ళు కాపలా పెట్టారు? డబ్బుని రక్షించడం కోసం పెట్టారు. రక్షణ పొందేటటువంటి వస్తువు గొప్పదా? రక్షణ చేసేవాళ్ళు గొప్పదా? అసలు ఎందుకు వీళ్ళిక్కడ? వాళ్ళకి డబ్బిచ్చి, జీతాలిచ్చి ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే విలువైనటువంటి డబ్బుని కాపాడటం కోసం అని. అదే ముఖ్యం అన్నమాట దానికర్థం. కాబట్టి పితృదేవతల ఆరాధనే ముఖ్యమనిన్ని వాళ్ళని అది ఆ శ్రాద్ధం అనేది రాక్షసులు పాడు చేయకుండా ఉండడం కోసమని, రక్షణ కోసమని విశ్వేదేవతలను మనం పెట్టాం ఇక్కడ. దాన్ని బట్టి చూస్తే అక్కడ ముందు ఆరాధిస్తున్నావా, తర్వాత ఆరాధిస్తున్నావా అనే విషయం కాదక్కడ నీకు. ఎప్పుడు ఆరాధించినా ప్రధానమైనటువంటి వాళ్ళెవరు శ్రాద్ధంలో నాకు కావాల్సింది చెప్పు? పితృదేవతలే. వాళ్ళ కర్మ శ్రాద్ధం. అది సక్రమంగా జరగడం కోసమని, రాక్షసుల యొక్క ప్రతిబంధకం లేకుండా ఉండటం కోసమని విశ్వేదేవతలను పెట్టుకున్నాం మొట్టమొదట్లో మనం అన్నమాట. అందుకోసం వాళ్ళు మనం ఆరాధిస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళ పూజ చేస్తున్నాం. అంత మాత్రం చేత విశ్వేదేవతలే ముఖ్యమని, పితృదేవతలు అముఖ్యమని అనే మాట ఎక్కడా లేదే. ఏ రకంగా అమావాస్య రోజున పిండ పితృయజ్ఞం చేసేటప్పుడు ఆ పితృదేవతలకు ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ప్రాముఖ్యం ఇచ్చినట్టు లెక్కే అనమాట. అందువలన విశ్వేదేవతలకే ప్రాధాన్యం అనే మాట మనం ఎందుకు చెబుతున్నాము అంటే, విశ్వేదేవతలు రక్షిస్తారు కాబట్టి వాళ్ళు కావాలయ్యా. మన ఇంట్లో చాలా ధనం ఉంది. కొంతమంది మహారాజులు, రాజాధిరాజులు, చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో డబ్బు మూలుగుతోంది. రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యకాలు, గోమేధికాలు, బంగారం అబ్బా! వాటిలనన్నిటినీ కాపాడటం కోసమని మనం వాయిట్లో కాపలా పెట్టుకున్నాం పోలీసుల్ని, కొంతమంది రక్షకులు, భటులు. వాళ్ళందరూ దేనికోసం అంటే దీనికోసమనే. యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాంశ్చ హుతాశనం తేషామారాధనం యత్తతు సర్వాంతర్యామినస్మాన్ మహావిష్ణోః మమైవ ఆరాధనం బోధ్యం. ఏమోయ్ గరుడా! అసలు నేను ఒక విషయం చెబుతాను వినవయ్యా నీకు. మొత్తం మీద సారాంశం మాట చెబుతున్నా వినమన్నాడు ఆయన. ఏమిటి తెలుసా? పితృదేవతల్ని ఆరాధించు, దేవతలను ఆరాధించు, ఎవరినైనా బ్రాహ్మణులను ఆరాధించు, అగ్నిదేవుడిని ఆరాధించు, అదంతా పెట్టు, అక్కడ ఎడంగా పెట్టు. మరి ఏమిటి? సర్వాంతర్యామైనటువంటి అంతటా కూడా ఉన్నటువంటి నన్ను ఆరాధించినట్టేనయ్యా అదంతా కూడాను. అంటే పరమాత్మనే మనం ఆ పరమాత్మని ఆరాధిస్తున్నాం, అగ్నిలో హోమం చేస్తున్నాం అంటే సాక్షాత్ పరమాత్మ, అంతర్యామైనటువంటి పరమాత్మని ఆయన దాంట్లో చూడు, నువ్వు నేర్చుకో. ఆ ప్రభువుని దాంట్లో ఆవాహన చేసుకో, ఆయన చూడు. సర్వ జగత్తులోనూ పరమాత్మ ఎక్కడ ఏ రకంగా ఉంటున్నారో ఉపనిషత్తులు విను జాగ్రత్తగాను. అందువల్ల భూతేషు భూతేషు విచింత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అని చెబుతుంది. అంతటా కూడా పరమాత్మని దర్శించు నువ్వు. పితృదేవతల్లోనూ నేనే ఉన్నాను. పితృరూపీ జనార్దన ప్రియతాం. పితృరూపీ శ్రాద్ధకాలంలో పితృదేవతా స్వరూపంలో ఉన్నట్టు శ్రీ మహావిష్ణువు, గదాధరుడనే పేరుతో పరమాత్మ శ్రీ మహావిష్ణువు జనార్దన ప్రియతాం. దేవతల్లో ఆయనే ఉన్నాడు. అంచేత అదిగో అది ప్రధానమైనటువంటి అంశం నీకు. ఆ దారిలో ఆ సిద్ధాంతంలో నువ్వు గనక ఉన్నట్లయితే అప్పుడు పూర్వం ముందు వెనకాల ఏముండదు. నువ్వు దేవతలను ఆరాధించినా వారిలో అంతర్యామైనటువంటి పరమాత్మనే మనం దర్శించి ఆరాధిస్తున్నట్టు దానికి అర్థం. పితృదేవతలను పిండ పితృయజ్ఞంలో పితృదేవతలను ఆరాధించినా మొట్టమొదట్లో అక్కడ కూడా సర్వాంతర్యామైనటువంటి పరమాత్మను ఆరాధించినట్టే లెక్క. అంచేత స్మార్తేన విధినా శ్రాద్ధే కృత్వా స్వవిభవోచితం అబ్రహ్మస్తంభ పర్యంతం జగత్ ప్రీణాతి మానవ అన్నారు ఒకటే మాట. చూశారా? అంచేత నువ్వు దేవతలను పిలిచిన అగ్నిదేవుడిలోనూ ఆ రకంగానే నువ్వు ఆరాధించు. భరతుడు అతను చేసేటటువంటి యాగంలో ఆ అగ్నిలో హోమం చేస్తూ ఉంటే దేవతలు వచ్చి తీసుకువెళ్ళారు స్వయంగా. చూశాడు ఆయన. ఏ దేవతకి ఇవ్వాలన్నా అగ్నిలోనే ఇవ్వాలి. ఆ దేవత వచ్చి తీసుకువెళ్ళారు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇక్కడ దశరథ మహారాజు గారు వారి తండ్రి తాతలు కూడా వచ్చి కూర్చున్నారన్న సీత స్వయంగా చూచినట్టుగా చెప్పింది.
మహావిష్ణువు మాట్లాడుతున్నటువంటి మాటలండోయ్ ఇవన్నీ. కట్టుకథలు అనుకోవద్దు. వ్యాస మహర్షి రచన గరుడ పురాణం. గరుత్మంతుల వారు ఛందోమయుడు. ఛందోమయేన గరుడేన సఊహ్యమానః అని అంటుంది భాగవతం. ఆయన ఛందోమయుడైనటువంటి వేదములే ఆయన స్వరూపం. ఆ వేదములైనటువంటి ఆ గరుత్మంతుల వారు ఆ మహావిష్ణువుని ఆయన మోస్తూ ఉంటాడనమాట. మొత్తం అంతా వేదమయమే కనపడుతోందనమాట దానికి అర్థం అనమాట. కాబట్టి నువ్వు స్మార్త విధిలో నువ్వు ఆచరిస్తావో ఏ రకంగా నువ్వు ఆరాధించినా సరే మహావిష్ణు ప్రీయతాం స్మార్తేన విధిన శ్రాద్ధే కృత్వా సోవిభోచితం. నీ వైభవాన్ని అనుసరించి నువ్వు కొద్దో గొప్ప ఇవ్వవయ్యా. ఒక్క ఉసిరికాయ ఇచ్చిందండి. శంకరాచార్యుల వారికి అంతటి వాడు ప్రపంచంలో దొరుకుతాడు అసలు. సాక్షాత్తు శంకరుడే భూలోకంలోకి అవతరించాడే. ఆయన చేతిలో స్వయంగా ఒక ఉసిరికాయ పెట్టింది. సిగ్గుపడుతూ బాధపడుతూ ఇంతకంటే ఏమీ లేని దరిద్ర స్థితిలో ఉన్నాను ఏడుస్తూ అనుగ్రహించారు పరమాత్మ. బంగారు కనకవృష్టి కనకధారా స్తోత్రం చేశారు ఆయన. అది అక్కడ నీకు కావాల్సింది పరమాత్మ యందు ప్రీతి భావన, పూజ్యత్వము, ఆయన యందు మహామహిమోపేతత్వం, ఆయన చాలా గొప్పవాడిని, అంతర్యామిని, ఆయన స్వభావాలు గ్రహించి భావించటం నీకు అక్కడ ముఖ్యం. చూశావా? అది లేకపోయిన తర్వాత ఏమి ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. ఆ బ్రహ్మస్థం బబర్యంతం జగత్ ప్రీణాతి మానవ. శ్రాద్ధం ఆచరిస్తున్నాడు అంటే కేవలం వాళ్ళ పితృదేవతల వరకే కాదు, విశ్వే దేవతల వరకే ఆరాధించటం లేదు, తంత్రయామైనటువంటి పరమాత్మని ఆరాధిస్తున్నాడు అని దానికి అర్థం చేసుకో. అందుకనే మనం ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభూ అవి అబ్బా. ఆయన సమస్త బ్రహ్మాండములు కూడా తింటున్నట్టుగా భావించాలి మనం. ఆయన ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశః. ఆయన మనలో ఉన్నారు పరమాత్మ. సమస్త బ్రహ్మాండములు విస్తరించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం కానీ మామూలుది కాదు. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుక్కు. అంతటా కూడా ఆయన ఆహారం తీసుకుంటున్నాడు, లోపల ఉన్నాడు. మనం ఇచ్చేటటువంటి ఆహారం లోపల ఉండి ఆయన తీసుకుంటున్నాడు. ఆ రకమైన భావన నీలో ఉండాలి. అది లేకుండా మౌర్ఖ్యంతో వ్యవహరించమోక అనవసరమైనటువంటి ప్రశ్నలు వద్దు. విను, జాగ్రత్తగా తెలుసుకో. ఎవరైతే అబ్రహ్మస్తంభ పర్యంతం అందరికీ పిపీలికాది బ్రహ్మాంతం పర్యంతం కూడా సంతృప్తి చెందేటటువంటి శ్రాద్ధాచరణ అంటే దానికి అర్థం. అంటే వాళ్ళ పితృదేవతల వరకే పరిమితం కాదు, ఇది బ్రహ్మాండాలని కూడాను సంతృప్తి చెందాలన్నమాట. అంతర్యామిగా పరమాత్మ అంతటా కూడా ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను అని సంతోషిస్తున్నాను అన్నారు ఆయన. ఒక్క మెంతుకు పెట్టింది కూర ద్రౌపది శాకమాసాధ్య త్రిలోకి ఏన తర్పిత అరణ్యంలో. ఆహా, ఎంత ఆపత్తండి అది. దుర్యోధనుడు ఎంత క్రౌర్యానికి, ఎంత మరి దారుణానికి పాల్పడ్డాడండి. బ్రాహ్మణ శాపహతులైపోతే పాండవులు నాశనమైపోవాలి అని దురుద్దేశంతో అకాలంలో దూర్వాస మహర్షిని శిష్యులతో, వేల మంది శిష్యులతో పంపిస్తావా? అంటే ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన తర్వాత భోజనం పెట్టకపోతే ఆయన శాపం పెడితే వీడు నాశనం అయిపోవాలి దురుద్దేశం. అంటే అరణ్యాల్లో కూడా వాళ్ళు బతకూడదని వాళ్ళ ఆలోచన వాడికి. రాజాధిరాజుగా, చక్రవర్తులుగా రాజ్యాధికారం లేకుండా ఎలాగో చేశాడు. అరణ్యాల్లో ఉన్నాడు పాపం. వాడు కందమూల ఫలాలు తింటుంటే నీ సొమ్మేం పోయింది? నువ్వు పండిస్తున్నావు అవన్నీ. అయినా అక్కడ కూడా బతకూడదని అనుకున్నాడు. అక్కడి నుంచి పరమాత్మ స్వయంగా వచ్చారు. ద్రౌపది పిలిచింది. ఆపత్ సమయం ఇది ప్రభువు. ఇంతకంటే ఆపత్తి ఏముంటుందండి? కూర ముక్క బ్రహ్మాండములన్నీ కూడాను తృప్తి చెందినట్టుగా భావించారు పరమాత్మ. అక్కడి నుంచి ఆ వేల మంది శిష్యులతో సహా ఆ దుర్వాస మహర్షి కడుపు నిండిపోయింది. పొట్టలు ఇంతెత్తొచ్చినాయి. అన్నం మాట పెట్టి చెబితే డోకొచ్చేటట్టుగా ఉంది. అట్నుంచి అటే పారిపోయినారు వాళ్ళు. బ్రహ్మాండములన్నీ కూడా తృప్తి చెందాడు పరమాత్మ. ద్రౌపది శాకమాసాధ్య త్రిలోకి ఏన తర్పిత అన్నారండి. ముల్లోకాలు. అందువలన ఇయం భూర్గదా ఏతే బ్రాహ్మణ గదాధరా పితృరూపీ జనార్దన ప్రియతాం తత్సద్ బ్రహ్మార్పణమస్తు అంటారు మన వాళ్ళు. చూసారా భావన ఎలా ఉంటుందో అక్కడ. ఇయం భూ గయా అన్నారు. మనం ఎక్కడ శ్రాద్ధం పెడుతున్నాం ఆ భూమి ఏమిటో తెలుసా నీకు? అది గయయ్యా. మన ఇల్లు, పాక, పెంకుటిల్లు, డాబా, మేడ కాదు. గయ. ఇయం భూర్గయా. ఓహో, అలాగా.
నువ్వు భావన చెయ్యి, నువ్వు ఆ భావన. ఏతే బ్రాహ్మణ గదాధరా, వచ్చినటువంటి బ్రాహ్మణులు ఎవరో తెలుసా? గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువులు వీళ్ళందరూ. ఏతే బ్రాహ్మణ గదాధర పితృరూపీ జనార్దన. మరి నీ పితృదేవతలు ఎవరన్నారు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. పితృరూపీ జనార్దన ప్రియతాం, సంతోషించుగాక అని ఏది చేసినా కూడా బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెబుతుంది. కాబట్టి ఆ రకంగా కలవు కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహాత్మ సంభవాన్ సర్వాన్ హరత చిత్తస్థో భగవాన్ దేవకీసుత మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణు స్మరణపూర్వకం యత్కించిత్ క్రీతే కర్మ తత్కర్మ సఫలం భవేతు. మంత్రమధ్యంలో ఎక్కడైనా మహావిష్ణు విష్ణుడు 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 విష్ణు. క్రియామధ్యే కలిదోషాలన్నీ కూడా పోతాయండి. విష్ణు స్మరణ చేత అన్ని దోషాలు ద్రవ్య దేహ ఆత్మ సంభవాన్. ద్రవ్యాలకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉండొచ్చు, దేహాలకి సంబంధించినటువంటి నీ మానసిక భావాలతో సంబంధించినవి సర్వాన్హరత చిత్తస్థాని లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవకీసుత సమస్తమైనటువంటి దోషాలని పోగొడతాడు. మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణు స్మరణపూర్వకం యత్కించిత్ క్రియతే కర్మ తత్కర్మ సఫలం భవేతు. మంత్రమధ్యలో కానీ క్రియామధ్యలో కానీ విష్ణుడు 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 విష్ణు అంటూ ఉండు. దానివలన నీ కర్మ సఫలమవుతుంది. అదే కాక అంటే వీడిని మనం భావించేటప్పుడు ఇయం భూర్గయా, ఇది గయా క్షేత్రంలో ఉన్నావు. ఇక్కడ నువ్వు పెంకుటింట్లో లేవు, పాకలో లేవు, డాబాలో లేవు, మేడలో లేవు, గయలో ఉన్నావు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభరేవచ పూజితేచ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. ఆయన ఈ రకంగా అనుగ్రహించు. ఆయన వేదమయుడు, ఆయన కర్మమయుడు, యజ్ఞమయుడు. యజ్ఞోవై విష్ణు అన్నారండి. ఆ యజ్ఞం ఎలా ఉంది? అది ఆశ్రావజేత చతురక్షరం అస్తు శ్రౌషడితి చతురక్షరం యజేతి ద్వ్యక్షరం ఏ యజామహైతి పంచాక్షరం ద్వ్యక్షరో షట్కార ఏష వై సప్తదశ. చతుర్భి అంటే ఆశ్రావయ 4 అక్షరాలు. మళ్ళీ చతుర్భిశ్చ ఆశ్రావజేత చతురక్షరం అస్తు శ్రౌషడితి చతురక్షరం చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభరేవచ. ద్వాభ్యాం ఆశ్రావజేత చతురక్షరం అస్తు శ్రౌషడితి చతురక్షరం యజేతి ద్వ్యక్షరం ఏ యజామహైతి పంచాక్షరం. ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం వౌషట్ సమే విష్ణు ప్రసీదతు. యజ్ఞమయుడు అంటే ఆశ్రావయ అస్తు శ్రౌషటు ఏ యజామహే అనే ఆ మంత్రాలు ఉన్నాయి. అదంతా మహావిష్ణు స్వరూపం. ఆయన అని ఆ రకంగా నువ్వు భావన చెయ్యి. యజ్ఞేశ్వరో హవ్య సమస్త భోక్తావి ఆత్మ హరిరీశ్వరోత్ర తత్సన్నిధానాదపయాంతు సజ్జ రక్షాంస్య శేషాన్యసురాంశ సర్వే అని ప్రార్థన అండి. అంటే యజ్ఞేశ్వరో హవ్య సమస్త భోక్త. హవ్యం కవ్యం. యజ్ఞాలలో హవ్యం, శ్రాద్ధాలలో కవ్యం. అవి తినేవారెవరు? ఆయన. అదేమిటండి పితృదేవతలకు పెడుతున్నాను అని అంటున్నారుగా మీరు, మళ్ళీ ఈయనొచ్చాడేమిటి ఇప్పుడు ఇక్కడ? నేను తింటున్నాను అని ఈయనంటున్నాడేమిటి? పితృదేవతల దగ్గర నుంచి లాక్కున్నాడా? లాక్కోవడం కాదయ్యా బాబు, వాళ్ళ లోపల ఉన్నవాడు ఆయనేనయ్యా బాబు. మన లోపల ఆయనే ఉన్నాడు, వాళ్ళ లోపల ఆయనే ఉన్నాడు. వాళ్ళల్లో ఉండి తింటున్నాడు. అంటే యజ్ఞేశ్వరో హవ్య కవ్య సమస్త భోక్త. ఆయన అవ్యయాత్మ. ఆయనకి ఎప్పుడు కూడాను నాశనం లేదు. హరిరీశ్వరోత్ర. ఆ భగవానుడే శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నారు. తత్సన్నిధానాదపయాంతు. ఆయన ఉన్నాడు అని తెలిస్తే చాలు రాక్షసులు వాయిట్లోకి వచ్చారు. ఏమంటే లోపల విష్ణువు ఉన్నాడా అని నేను వాళ్ళు అడిగారు తలుపు కొట్టి. లేకపోవడం ఆ బాబు లోపలే ఉన్నాడు విష్ణువు ఉన్నారు. అక్కడి నుంచి అదే దారి పారిపోయినారు వాళ్ళు. విష్ణువు లేడు అని నువ్వు చెప్పావంటే తలుపులు పగలగొట్టు వచ్చి లోపలికి వచ్చేస్తారు వాళ్ళు. అమ్మమ్మమ్మ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎప్పుడు శ్రాద్ధం పెట్టేటప్పుడు విష్ణు అంటూ ఉండు. అప్పుడు ఏమవుతుంది? రాక్షసులు ఈ మాట విన్నారంటే పారిపోతారు వాళ్ళు. తత్సన్నిధానపయాంతు సజ్జో రక్షాంశ శేషాన్యసురాంశ సర్వే. ఓ ప్రభు మహావిష్ణు తాము యోగినశ్చింతయంతి. యోగీశ్వరుడు యోగాభ్యాస బలం వల్ల నిన్ను ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. తాము యజంచితి యజ్వన. యాగాలలో నీకు ఆవిర్భాగాలు ఇస్తున్నారు అంటే ఆ దేవతలకు ఇస్తున్నారు కాదు, నీకే ఇస్తున్నారు ప్రభు. వాళ్ళందరిలో అంతర్యామిగా నువ్వే ఉంటావు కదా. హవ్య కవ్య భూగేకస్త్వం. నువ్వు ఒక్కడివి ఏకహత్వం. హవ్య కవ్య భుక్కు.
హవ్యభొక్కు కవ్యభొక్కు రెండు కూడాను. యజ్ఞయాగాదుల్లో హవిస్సులు నువ్వే తీసుకుంటూ ఉంటావు. శ్రాద్ధాచరణ కాలంలో కవ్యాన్ని నువ్వే తీసుకుంటూ ఉంటావు కదా. పితృదేవ స్వరూపధృతు, ఆ పితృదేవతా స్వరూపాన్ని నువ్వేనయ్యా. ఆయా రూపాల్లో ఉన్నటువంటి వాడివి కూడా నువ్వే కదా. కర్త క్రియాణం ససయుజ్యతే క్రతుస్స ఏవ తత్కర్మఫలం చేయచ్చ. కర్త క్రియాణం, కర్త అయి నువ్వే, క్రియలు ఆయా క్రియా అనుష్ఠానం, ఆ క్రతువు ఫలం అంతా నువ్వే కదా. నీకంటే వేరే ఏం లేదు కదా, తెలియలా అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం. అక్కడే అదే అంటారు వాళ్ళు, సృగాదియత్ సాధనమప్యశేషం హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి. సృగాదియత్ సాధనమప్యశేషం, సృక్కులు స్రవములు అన్నీ కూడాను పరమాత్మే, పరమాత్మ కంటే వేరువేరే ఏం లేదయ్యా అన్నీ కూడాను అని ఈ రకమైనటువంటి విష్ణుమయంగా, సర్వం విష్ణుమయం జగత్ అనే భావన చేసినట్లయితే నీకు ఇంకా ఏ గొడవ లేదు కదా. తర్వాత మళ్ళీ మహావిష్ణువు గారు మాట్లాడుతూ, ఏమోయ్ ఆ శ్రాద్ధం ఆచరణ కాలంలో మనం ఏ రకంగానైనా ఆహారం ఇవ్వడం చాలా అవసరం అన్నాడు ఆయన. నువ్వు గొప్పగా బ్రహ్మాండంగా ఎంతో గొప్పగా ధనంతో ఖర్చు పెట్టి శ్రాద్ధం చేశాడు ఒకడు, నా దగ్గర లేదంతా. అరణ్యాల్లో మహర్షులు కందమూల ఫలాలు పెడుతున్నారు, అక్కడ ఇంగుదీ పిండం పెట్టాడు రాముడు. నీ దగ్గర ఏముంటే అది ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ, కాయ కొరికి పెట్టింది శబరి. ఆహా, విదురుడింట్లో భోంచేశాడు మహావిష్ణువు. పెద్ద గొప్పగా గౌరవిస్తాను, ఆహారం పెడతాను, ప్రత్యేకంగా అతిథి మర్యాదలను చేస్తానని చెప్పాడు దుర్యోధనుడు. వంట చేయించానన్నాడు. విదురుడింటికి వెళ్ళాడు పరమాత్మ. విదురుడు ఎవరో తెలుసు, పరమాత్మ వెళ్ళారు. వాళ్ళ అత్తయ్య అక్కడే ఉంది, అసలు వాళ్ళింట్లోనే ఉంది ఆవిడ. ఆయనతో ఆనందంగా కూర్చున్నారు. ఈ హడావిడి, ఈ భోజనం ఆయన చేయలేదు. భక్తి ఎక్కడుంటుందో అక్కడ ఉంటాడు పరమాత్మ. కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి ఆహారం ఇచ్చినా సరే శ్రాద్ధంలో వాళ్ళందరికీ కూడా ముట్టుతుందయ్యా. అందుకనే ఎంగిలితో నీళ్లు తాగి భోజనం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇస్తున్నాం మనం. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసిన అర్థినా ముదకం దత్తం అక్షయ్యముపతిష్టతు. అనేక మంది రౌరవాది నరకాలలో అర్బుదం, అంటే అర్బుదం కంటే ఇంకా పైన సంఖ్య లేవు అసలు. అలా ఉండే పాపులు ఉన్నారే, కర్మలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారే, అలాంటి వారందరికీ కూడాను ఈ నీళ్లు వెళ్ళి వాళ్ళకి తృప్తిని కలగజేయుగాక అని అంటున్నాడండి. భావన అదేమిటండి, ఈ ఎంగిలి నీళ్లు, ఎంగిలన్నం, అది ఏదైనా పర్వాలేదు, నువ్వు నీ భావనలో ఉందా ఇదంతాను. మరి శ్రాద్ధాచరణ చేసేటప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. అందువలన ఇంకొకటి, వాళ్ళు లోపల కూర్చుని తింటున్నారు అని అంటున్నాడు కదా. ఆ బ్రాహ్మణ భోజనం చేసినటువంటి ఎంగిలన్నం మళ్ళీ లోపల ఉండి తింటున్నాడా? నాకు చెప్పాలి సమాధానం. అంటే అక్కడ కావాల్సింది ఏమిటి అంటే భావనే నీకు అక్కడ కావాల్సినటువంటి విషయం గ్రహించాలి అనే విషయం మనం ఈ రకంగా చెబుతున్నారు. ఈ రకంగా మహావిష్ణువు గరుత్మంతుల వారికి శ్రాద్ధాచరణ గురించి, శ్రాద్ధ ఫలాన్ని గురించి ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారో మనం చెప్పలేమండి. ఇంకా విశేషాలు చాలా మాట్లాడతారు. వాటన్నిటిని రాబోయే ఎపిసోడ్లో మనం విందాం. స్వస్తి.